里去。我一会儿往你下的，好吧？都在。是，我说我们进这村里吧，去买个看他们村有啥店。మన వినాయకుడికి గుడి ఉంటుంది కదండి, వీళ్ళు కూడా వినాయకుడిని నమ్ముతారు. కాకపోతే గుడి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇది కూడా ఇలా పూర్తిగా వినాయకుడిని పూజిస్తారు. నేను అడిగాను యాక్చువల్లీ ఎలిఫెంట్ గాడ్ అని చెప్పారు. అంటే నాకు తెలిసినంత వరకు ఎలిఫెంట్ గాడ్ అంటే వినాయకుడు తప్ప ఎవరు లేరు. సో నేను అదే అనుకుంటున్నాను. మీరేమంటారు కింద కామెంట్లో చెప్పండి. వావ్, సచ్ ఎ క్యూట్ ఐస్ రియల్లీ. నిజంగా ఈ క్రీచర్ కానీ ఏంటో అండి, మన హ్యూమన్స్ డిజర్వ్ కాని క్రీచర్ అండి ఇది. నిజంగా ఎంత మంచి క్రీచరో అది. సో ఇదంతా థాయిలాండ్ కల్చర్ అన్నమాట. మీకు చాలా కాలం నుంచి వీడియోలు పెట్టట్లేదు కాబట్టి మీకు మంచి అసలు ఈ చైనాలో ఏ యూట్యూబర్ ఇప్పుడు దాకా తీని వీడియో మీకు ఒకటి తీస్తానండి. చైనాలో వినాయకుడు టెంపుల్, ఇంకా ఎవరో కనకదుర్గమ్మ వారి టెంపుల్, ఇంకా ఇవన్నీ కలిపిన ఒక ప్లేస్ మాట ఇది. ఈ ప్లేస్ వచ్చేసి చాలా స్పెషల్ అండి. ఇది సన్యాలో ఉంటుంది, సన్యా పక్కనే. ఆ పేరేంటో నేను తర్వాత మీకు చెప్తాను, ఎందుకంటే నేను సడన్గా మర్చిపోయాను, బ్రెయిన్లోంచి వెళ్ళిపోయింది ఆ పేరు. సో నేను చెప్తానులేండి. ఇదిగోండి, ఇంకా కొన్ని చోట్ల చూస్తే మీకు థాయిలాండ్లో ఉన్న ప్రతిమల్లాగా ఉంటాయి కొన్ని చోట్ల. అంటే థాయిలాండ్లో ఉన్న అవి ఏమంటారు, ఆ విగ్రహాల్లో ఉంటాయి అన్నమాట. సో మీరు చూడండి, ఆవిడ వచ్చేసి వన దేవత అంట. స్టార్టింగ్లోకి మన లోపలికి వెల్కమ్ ఇస్తున్నారు. సో మనం కూడా ఇలాగే వెల్కమ్ ఇద్దాం లోపలికి అందరాన్ని. సో అది ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం రండి. సో ఈ ప్లేస్ వచ్చేసి మొత్తం వచ్చేసి ఒక 1000 acres ఉంటుందండి. మొత్తం ప్లేస్ అంతా వచ్చేసి ఒక 1000 acres ఉంటుంది. ఒక గుడి చూడండి ఎన్నో చూసారా, అవన్నీ బుద్ధ హాలు, థాయ్ కల్చరు, టెక్నాలజీ, ఇంకా కాఫీ కలెక్షన్, ఇంకా రకరకాల మాట. అసలు ఏంటంటే దీనికో పెద్ద చరిత్ర ఉందండో. అదో సపరేట్ వీడియోలో తెస్తాను నేను మీకు. ఎందుకంటే వీళ్ళు వచ్చేసి ఇక్కడికి వచ్చేసి చైనాలో సెటిల్ అయింది, ఈ కల్చర్తోనే సెటిల్ అయ్యారు. అసలు ఏమైందంటే కాఫీ వ్యాలీ ఎలా వచ్చిందంటే ఇదిగోండి, వీళ్ళందరూ వెనక్కి వచ్చేసిన వాళ్ళు అన్నమాట. అంటే ఒకానొక టైంలో చైనా నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు, వీళ్ళందరూ వలసదారులు అన్నమాట. బయటికి వెళ్తే సింగపూర్లో రకరకాల డిఫరెంట్ కంట్రీస్లో సెటిల్ అయిపోయిన ఉన్న వాళ్ళమాట. వాళ్ళందరినీ ఆ టైంలో గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏమీ లేకుండా అంటే వెనక్కి రిటర్న్ వచ్చేసారన్నమాట. ఆ రిటర్న్ వచ్చిన టైంలో వాళ్ళందరి గురించి ఒక ప్లేస్ని ఈ గవర్నమెంట్ అలాట్ చేసిందన్నమాట. ఈ ప్లేస్ వచ్చేసి సో వీళ్ళు ఏంటంటే కొంతమంది థాయిలాండ్ నుంచి, కొంతమంది ఇండియా నుంచి ఇలాగ వచ్చిన వాళ్ళు అన్నమాట. సో వాళ్ళు మన ఇండియాలోకి వచ్చి ఇంకా థాయిలాండ్కి వచ్చి ఇంకా ఆ కల్చర్ అతుక్కుపోద్ది కదండి. అలాగే వీళ్ళకి కూడా అదే కల్చర్ అన్నమాట. సో ఏంటంటే వాళ్ళు ఆ టీ కల్చర్ని మాత్రం బాగా ఫాలో అవుతారు. టీ, కాఫీ ఈ 2 కల్చర్ని బాగా ఫాలో అవుతారు. నేను ఇక్కడికి చూసిన ఫస్ట్ రైడ్ మాట ఇది. అది బాగుందండి. పైన ఎలాడేస్తారన్నమాట. అలా మెల్లగా వెళ్ళొచ్చు. నేను ఇంకా పెద్దగా ఉంటుంది అనుకుంటే చిన్నపిల్లలకు మాట. చిన్నపిల్లలు తిరిగే ఒక చిన్న రైడ్ మాట ఇది. బాగానే ఉంది. అయితే ఇక్కడ వచ్చేసి జనాలు ఇక్కడ వచ్చి సెట్ అయిపోయారు అన్నమాట మొత్తానికి. అయితే ఇదిగోండి ఒక చిన్న డ్రోన్ వ్యూ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ సెట్ అయిపోయారు అన్నమాట. మొత్తం గవర్నమెంట్ వాళ్ళకి స్థలాలు, ఇంకా ప్లేస్ అది వెనకాల చూసారా, పెద్ద విష్ణుమూర్తి గారి విగ్రహం అన్నమాట. అక్కడికి మనం వెళ్ళాలి. కాసేపు ఆగిన తర్వాత వెళ్దాం మనం. ఎందుకంటే చాలా లోపల ఉందండి, మీకు చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ విగ్రహం అంత పెద్దది, కానీ చాలా డిస్టెన్స్ ఉంది. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. వెళ్ళిన తర్వాత మనం చూద్దామండి. అది చూసారా విగ్రహం, పెద్ద విగ్రహం. నేను స్టార్టింగ్లో బుద్ధుడి విగ్రహం ఏమో అనుకున్నానండి. ఎందుకంటే 4 తలలో ఉంటాం. అది చూడండి ఎంత పెద్దదో, చూసారా మీరే చూడండి ఒకసారి, ఎంత పెద్ద విగ్రహం. చెట్లన్నీ కింద ఉండిపోయినాయి, కొండపై నుండి అంత పెద్ద విగ్రహం అది. సో ఇదంతా 1000 acresలో ఉంటుంది అన్నమాట మొత్తం ల్యాండ్ అంతా వచ్చేసి. అయితే ఆ వచ్చిన వాళ్ళందరికీ అంటే వెనక్కి వచ్చేసే టైంలో షిప్పుల్లో వాటిల్లో యూజ్ చేసి చైనా గవర్నమెంట్ వాళ్ళని వెనక్కి తీసుకొచ్చిందన్నమాట. వెనక్కి తీసుకొస్తే వాళ్ళకి జీవనాధారం కోసం అని చెప్పేసి ఇక్కడ ఈ వ్యాలీలో వాళ్ళకి ఇలా క్రియేట్ చేశారన్నమాట. ఈ వ్యాలీ ఇచ్చేసి, ఓకే ఈ వ్యాలీ మీకు ఇచ్చేసారు అబ్బాయి, ఇక నుంచి మీరు ఏం చేస్తారంటే ఇందులో కాఫీ అయ్యి పండించుకోండి అని చెప్పారన్నమాట. ఎందుకంటే కాఫీ కల్చర్ ఆ టైంలో చైనాలో అంత ఫేమస్ కాదన్నమాట. వీళ్ళు వచ్చిన తర్వాత బాగా ఫేమస్ అయిపోయింది. సో వీళ్ళు ఆ కాఫీ కల్చర్ అన్నీ తీసుకున్నారు. కాకపోతే అప్పుడు చైనాలో ఏముండేదంటే దేవుళ్ళని ఎవరు పూజించకూడదండి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైంలో. కానీ వీళ్ళు ట్రైబ్స్ కాదు, వేరే చోట నుంచి వచ్చారు కాబట్టి ఈ ఏరియా వాళ్ళకి అలౌట్ చేశారు. అబ్బాయి ఈ ఏరియాలో పూజించుకోండి అబ్బాయి, దీనికి మించి మాత్రం ఎదరు రాకండి అని చెప్పేసి ఆ టైంలో రూల్ వస్తే ఆ టైంలో ఇక్కడ విగ్రహాలు అన్నీ వేసుకుని ఇక్కడ పూజలు అన్నీ అయ్యాయంట. అక్కడ పూజలు అక్కడ కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా. అందుకే వినాయకుడు ఊరేగింపు కూడా తరుగుద్దండోయ్.
ఆ వినాయకుడు ఊరేగింపు ఎప్పుడు జరుగుద్దో కూడా టైం చెప్తాను చూడండి. అది ఎప్పుడు ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ ఈ 2 టైంలో మాత్రం జరుగుద్దన్నమాట ఆ ఊరేగింపు వచ్చేసి. ఆ టైంలో ఊరేగింపుల్లో వచ్చేసి లక్ష్మీదేవి ఈయన పేరేంటి విష్ణుమూర్తి లక్ష్మీదేవి విష్ణుమూర్తి వీళ్ళకి తరవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. పైగా ఇంకోటి ఏంటి గణేశుడి విగ్రహం ఉంటుంది. ఇగోండి కనకదుర్గమ్మ తల్లి విగ్రహం. కానీ కొంతమంది ఏం చెప్తారంటే ఇది కూడా లక్ష్మీదేవి విగ్రహం అంటున్నారు. మరి మాకు అంత ఐడియా లేదు, మీరే చూడండి. నేనైతే షాక్ అయిపోయాను. ఇలాంటి ఫోటోలు ఇలాంటి చోట్ల రావటం ఏంట్రా బాబు, అసలు నాకు మాటలు కూడా ఏమి రావట్లేదు అది చూసిన తర్వాత. అసలు నిజంగా షాక్, నేను షాక్ మీద షాక్ అంటారు చూడండి, దెబ్బ మీద దెబ్బ అలామాట. చూసారా, ఇదిగోండి, మీరే చెప్పండి, ఇది లక్ష్మీదేవి విగ్రహమా లేకపోతే కనకదుర్గమ్మ తల్లి విగ్రహమా? నాకైతే అస్సలు అర్థం కావట్లేదు, మీరు చెప్పండి. ఇదండి, మీరు ఇప్పుడైతే ఖచ్చితంగా నమ్మేయాలి. ఇంక ఇండియా రూపురేఖలు వచ్చేస్తున్నాయి ఇక్కడి నుంచి. ఈయన వచ్చి గరుడ వాహనం అంట. గరుడ వాహనం ఉండేది మ్యాక్సిమం వచ్చేది విష్ణుమూర్తి దగ్గరే ఉంటుంది గరుడ వాహనం. సో ఈయన కూడా గరుడ వాహనం అంట. హాఫ్ హ్యూమను హాఫ్ బర్డ్ అంట. ఇంకా పెద్ద షాకింగ్ ఇదండి, మన అందరి ఫేవరెట్ గాడ్ ఇగోండి గణపతి పప్ప మోరియా. అసలు మామూలుగా కాదు, అసలు గణపతి పప్పును చూస్తాం మామూలుగా. ఎందుకంటే ఇలాంటి దొరకడం మామూలు విషయం కాదండి, దొరకడం అనేది చూడడం. అయితే ఇంకా కొన్ని క్రీచర్స్ మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి వనదేవత అంట. మన ఎటు వెళ్తుంటే అటు తిరుగుతున్నట్టు ఉంది చాలా బాబోయ్ దేవుడా. అయితే ఏంటంటే హాఫ్ వచ్చేసి అది డ్రాగన్ లాగా ఉంటుంది అన్నమాట, హాఫ్ వచ్చేసి బర్డ్ లాగా ఉంటుంది అన్నమాట. అయితే వచ్చి ఎగురుతూ ఉంటుందంట, వనం అంతా చూసుకుంటూ ఉంటుందని. ఇదివరకు ఎలాంటి దుష్ట శక్తులు అవి రాకుండా తన కాపాడద్దని వాళ్ళ నమ్మకం అన్నమాట. సో తను మాత్రం ఎంట్రన్స్లో పక్కా పెడతారు. ఇంకా లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాము. నేను ఇది మీరు అనుకోవచ్చు ఏంటిది సడన్గా రోడ్డు వచ్చేస్తుంది, సడన్గా కొండలు అలాగే చేశారండి. ఎందుకంటే పనసకాయ అమ్మో. ఇంకా పక్కనే ఉన్న టీ స్టాల్కి వెళ్ళామన్నమాట. ఇగోండి టీ స్టాల్లో అది కాఫీకి సంబంధించి చెప్పాకండి, ఇంత కాఫీ స్పెషల్ అని. ఇగోండి కాఫీలు తయారు చేయడం కానీ డిఫరెంట్ అన్నమాట. ఇది వచ్చేసి కాఫీ మిషను. ఇది ఏరియాలోకి లోపలికి వెళ్ళాలంటే మనం టికెట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ దాకా ఫ్రీ ఉంటుంది, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంటే టికెట్ పక్కా తీసుకోవాలి. అది ఎందుకంటే మీరే చూడండి, ఇది కూడా లోపలికి వచ్చాం కదా, మీరే చూడండి. అంత కల్చర్ వచ్చేసి ఇండియాను థాయిలాండ్ రెండు కలిపిన కల్చర్ అన్నమాట. అయితే వీళ్ళు మాత్రం ఆ కల్చర్ మాత్రం వదులుకోలేదండి. సో ఇప్పుడు కూడా ఆ కల్చర్ బాగా ఫాలో అవుతారు ఇక్కడ. ఇండియన్స్కి ఇక్కడ ఉన్నంత రెస్పెక్ట్ ఇంకెక్కడ ఉండదండి, చైనా మొత్తంలో ఇంకెక్కడ ఉండదు. ఇక్కడ ఇండియన్ అంటే అబ్బా నువ్వు ఇండియా నుంచి వచ్చావా అని చెప్పి ఒక టీ మనకు టీ ఇస్తాను చూడండి, అలాగే కాఫీ ఇచ్చే అలవాటు ఉందండి వాళ్ళకి. మీరు నమ్మరు అంటే నేను రోడ్డు మీద ప్రతి ఒక్కరికి ఇచ్చేయర్లేండి. అంటే ఎప్పుడైనా ఎవరైనా కలిసారనుకోండి, సో ఇంటికి పిలిచి ఫస్ట్ కాఫీ అయితే ఇస్తారన్నమాట. ఈ కల్చర్ వచ్చేసి మన ఇండియా నుంచి వచ్చింది. ఇదిగోండి మళ్ళీ చూడండి, ఇక్కడ ఎలాంటి స్తూపాలు, ఇంకా విగ్రహాలు, గుడులు, గోపురాలు, అసలు వామ్మో ఏంటండి ఇది, నిజంగా షాకింగ్ మీద షాకింగ్. చైనాలో ఉన్నానా ఇండియాలో ఉన్నానా అన్నట్టుంది నాకైతే, నిజంగా చెప్తున్నాను. ఎందుకని ఇంత షాక్ అవుతాం అనుకోలేదు. ఇంత ఇలాగా అంటే ఎలిఫెంట్స్ ఇంత ఇలాగా పూజించడం ఇక్కడ. ఇంకా గణపతి బప్ప టెంపుల్స్ ఉండటం, లక్ష్మీదేవి టెంపుల్స్ ఉండటం, ఇంకా విష్ణుమూర్తి టెంపుల్స్ ఉండటం, నిజంగా షాక్ అన్నమాట, మామూలు కాదు. ఇంక ఇక్కడ ఏంటంటే మేక్ యువర్ కాఫీ బై యువర్ సెల్ఫ్ అన్నమాట. అంటే మనం లోపలికి వెళ్ళి ఏదన్నా కాఫీ ఉంటే కాఫీ పౌడర్ అన్నీ పెట్టుకుని చేయాలన్నమాట. నేను చేశానండి, కాకపోతే అది వేరే వీడియోలో పెడతాను, ఎందుకంటే అది పెద్ద లాంగ్ లెంత్ వీడియో అన్నమాట. ఇదిగోండి ఇందాక చూపించాను చూడండి, ముగ్గురు గాలి ఎగిరే చూడండి, ఇదిగో వెళ్ళామాట వాళ్ళ ముగ్గురు. ఇందాక డ్రోన్లో తీసానమాట. వాళ్ళకి ఇది బాగానే ఉందండి, నేను నిజం చెప్పండి, చిన్నపిల్లలు తిరగడానికి మాత్రం బాగానే ఉంది. ఇంకా వచ్చి కల్చరల్ వైజ్గా విజిట్ చేయడానికి అయితే ఇంకా బాగుంటుంది. అయితే ఇక్కడ కొబ్బరి బొండాలు మస్తు ఫేమస్, దానికి ఇంకొక వీడియో. చికెన్ ఫేమస్, దానికి ఇంకొక వీడియో. క్యాంపింగ్ ఫేమస్, దానికి ఇంకొక వీడియో. అమ్మో ఎన్నో వీడియోలు తీస్తారండి బాబు, అసలు మామూలుగా కాదు. ఇక వచ్చే జాక్ ఫ్రూట్, అగార్ వుడ్, హోలీ కల్చర్ అంటారు చిల్డ్రన్, ఏంటో లిటిల్ థాయ్ ప్లాజా, జాక్ ఫ్రూట్ కాఫీ, ఇంకా రకరకాలండి. అసలు ఒకటని చెప్తావా. ఇంకా చూడండి కల్చర్లో థాయిలాండ్ కల్చర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ టైం మీరు అనుకోవచ్చు అదేంటి మన ఇండియన్ డ్రెస్సులు ఏం కనిపించట్లేదంటే, ఆ టైంలో వచ్చేది థాయిలాండ్ డామినేషన్ ఎక్కువ ఉంటుందండి. చైనాలో థాయిలాండ్ కల్చర్ని ఎక్కువ యాక్సెప్ట్ చేస్తారు కానీ వీళ్ళు ఇండియన్ కల్చర్ కన్నా. కాకపోతే మన పూజించే గాడ్స్ ఈ మాత్రం పక్కా ఉంటాయి మాత్రం. అదిగోండి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు. అది ఇక్కడ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, ఒకానొక టైంలో వర్షాకాలంలో టెంపుల్ మొత్తం వెలిగిపోయేదంట. మళ్ళీ వర్షాలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ టెంపుల్ బయటకు వచ్చేది అన్నమాట.
ఇది అప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ దానివల్ల ఉండడం వల్ల ఏదో ట్రబుల్ ఉండేది మాట. ఇప్పుడైతే బాగానే చూసుకుంటున్నారు. ఈ లోపల మాత్రం ఆవిడ చెప్పారు అక్కడ అవి పిక్చర్లు తీయకూడదండి, మీకే మంచిది కాదు అని చెప్తే అంత క్లియర్గా చెప్పినప్పుడు మనం వినకూడదు, మనం వినాలి. సారీ, ఇదిగోండి ఇక్కడ గరుత్మంతుడు, గరుడ చూసారా, గరుడ వాహనం అది మాట హైలైట్. గరుడ వాహనం అసలు వామ్మో ఏంటండి ఈ కల్చర్స్ ఏంటండి ఇలా కలిసిపోయినాయి ఏంటి, ఒక్కసారిగా మర్జ్ అయిపోయినాయి అన్నమాట. ఈ లోపల చూస్తే బుద్ధుడు ఓడుకున్నాడు. ఇక్కడ థాయిలాండ్కి సంబంధించిన మాట. అదిగోండి థాయిలాండ్ రాజు ఇలా పిక్చర్స్ ఉంటాయి వెనకాల. వాళ్ళు ఏంటో దేవుడు పక్కన రాజు పెట్టి పూజించుకుంటారు. కానీ మనకి అంత మనం ఏం అనలేమండి, వీడియోలో ఉన్నాం కదా, మనం ఏం అనలేం. సో ఎవరికి ఏదంటే అది. అదిగోండి థాయిలాండ్ రాజు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజు మాట అది. ఇంకా దండే లేదు. ఇంక చూసారా ఎక్కడ పడితే అక్కడ వినాయకుడు ప్రతిమలు ఎక్కడ పడితే అక్కడ చూసారా. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏ పని స్టార్ట్ చేసినా వినాయకుడితో స్టార్ట్ చేయాలన్నమాట. ఎక్కడికి వెళ్ళాలన్నా వినాయకుడితో వెళ్ళాలి. ఇదిగోండి లక్ష్మీదేవి, ఏనుగుల వాహనంగా ఉండేది లక్ష్మీదేవి మాత్రమేనండి. సో నేను పక్కా షూర్ ఇది లక్ష్మీదేవి అని. చూసారా లక్ష్మీదేవి కింద. ఇప్పుడు అమ్మగారిని చూస్తాం, కాసేపట్లో అయ్యగారిని చూసేయాలన్నమాట. అమ్మ దేవుడిదే వాళ్ళకి మొత్తానికి కాళ్ళు పట్టేసుకున్నాను ఇక్కడికి వచ్చేసి.